హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ వంటలు. ఈరోజు మన స్పైసీ వంటల్లో పోటీ క్లీనింగ్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా. ఈ విధంగా చేసుకుంటే పోటీ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో బోటీని మనం మొత్తం ఒక 2 టైమ్స్ అట్లా క్లీన్ చేసుకున్న తర్వాత బోటీ ములిగేంత వరకు నీళ్ళు పోసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకుని ఒక 10-15 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సో కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మన బోటీ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారంటే ఉడకబెట్టుకున్న తర్వాత నేను ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా ఇట్లా స్కిన్ని మొత్తం రిమూవ్ చేస్తున్నాను. సో చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇలా మొత్తం డస్ట్ అంతా కూడా మనం తీసేసుకుని మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కుక్ చేసుకునేటప్పుడు నీచు వాసన అట్లాగా రాకుండా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వండుకున్నప్పుడు. సో ఇంకా ఈ ట్యూబ్స్ లాంటివి ఉంటాయి కదా, సో వీటిలో నేను ఇట్లా చీపురు పుల్లని అట్లా పెట్టేసి ఒక 2 టైమ్స్ ఇట్లా అన్నామంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒక 10-15 నిమిషాల్లోనే మనం చక్కగా నీట్గా క్లీన్ చేసుకుని మంచిగా కుక్ చేసుకోవచ్చు. సో ఈ పద్ధతి అయితే చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఎక్కువ కష్టపడని అవసరం లేదు. సో ఇట్లా స్పూన్తో ఉన్న స్కిన్ ఇట్లా తీసేసామంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. చక్కగా తెల్లగా మంచిగా అవుతుంది అనమాట. తర్వాత ఇట్లా మనకి నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకుంటే మంచిగా అయిపోతుంది. సో చాలా ఈజీగా మనం బోటీని క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మొత్తం కట్ చేసేసుకుంటే చారిపోద్ది అనమాట. సో చూసారా, ట్యూబ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయినాయి కదా. సో ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ అలా వాటర్లో కడిగేసుకుంటే చాలన్నమాట. సో చాలా నీట్ అయిపోతుంది. సో చాలా సింపుల్ కూడా చేసుకోవడం. చాలామందికి నచ్చుద్ది బోటీ, కానీ దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి చాలామంది ఇట్లా చేసుకోరు. బట్ ఇలా మీరు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేసేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.